హాయ్ అండి, వెల్కమ్ టు నాగమణి రెడ్డిస్ వరల్డ్. నేను జనరల్గా మీ అందరికీ తెలుసు హెల్తీ వంటలు, సింపుల్ వంటలు ఇలా చేస్తూ ఉంటాను కదా. ఇవాళ హెల్తీ అని చెప్పలేను కానండి, ఫ్రూట్ తోటి మనం వెరైటీ చేసుకుంటున్నాం. అది హల్వా వెరైటీ. జనరల్గా మన ఫ్రూట్స్ అనగానే అది ఉడికించుకోకుండా తింటేనే ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ ఒక్కొక్కసారి మనం ఏదో ఒకటి స్వీట్ చేయాలనుకున్నప్పుడు కూడా అవి స్వీట్గా లేవు అనుకున్నప్పుడు ఇలా గ్రీన్ యాపిల్ దొరికినప్పుడు నాకు కొంచెం స్వీట్గా లేవండి, దానికోసమని రకరకాల వెరైటీలు చేస్తూ ఉంటాము. హల్వా లాగా, అలాగే పాయసం లాగా. ఇలా నేను ఇవాళ ఏం చేశానో చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్నది యాపిల్ హల్వా అండి. యాపిల్తో కూడా హల్వా చేసుకోవచ్చా అనుకోకండి. మనం కాదేది కవిత కనహరం అన్నట్టుగానే కాదేది వంట కనహతం అండి. ఫ్రూట్తో చేసుకోవచ్చు, వెజిటబుల్తో చేసుకోవచ్చు, డేట్స్ నట్స్తో చేసుకోవచ్చు, సీరియల్స్తో చేసుకోవచ్చు, పల్సెస్తో చేసుకోవచ్చు. అన్ని రకాలైన వంటలు మనం పొట్టకు తినడానికే కదా. ఆరోగ్యంగా ఉండాలి అంటే కొన్ని తినేసేస్తూ ఉండాలి. ఇలా మీరు ఒకసారి ట్రై చేయాలనుకుంటున్నారా? ఇప్పుడు నేను చేసిన యాపిల్కి సింపుల్గా చేసేసుకోవచ్చు. 10 నిమిషాల్లో చక్కగా మనకు యాపిల్ చప్పగా ఉన్నాయి అనుకున్నప్పుడైనా, లేదు గ్రీన్ యాపిల్ లాంటివి దొరికినప్పుడు, యాపిల్ తినడం లేదు ఎక్కువ ఉన్నాయి మిగిలిపోతాయి అనుకున్నప్పుడు ఏం చక్కగా ఇలా చేసి పెట్టండి. వద్దనుకున్న అందరు తినేస్తారు. ఎలా చేసాము చూద్దాం పదండి. అంతకన్నా ముందు నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ దగ్గర ఆల్ టచ్ చేస్తే నేను పెట్టే సింపుల్ హెల్త్ రెసిపీ చూడొచ్చు. నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. నా ఛానల్ తప్పనిసరిగా ఫాలో అవుతూ ఉండండి. మీరు చేసాక ఎలా వచ్చిందో కామెంట్ చేయటం కూడా మర్చిపోకండి. పదండి చేద్దాం ఎలాగో. ఈరోజు మనకి గ్రీన్ యాపిల్స్ దొరికినాయండి. గ్రీన్ యాపిల్స్ తోటి నేను మీకు హల్వా చేసి చూపిస్తాను. యాపిల్ దేనితోనైనా హల్వా చేసుకోవచ్చు. కొంతమంది ఫ్రూట్స్ ఇష్టం లేదు, మేము తినడం ఇష్టం ఉండదు అన్న వాళ్ళకి కూడా ఇలా చక్కగా యాపిల్ ఫ్రూట్తో హల్వా చేసి పెడదామండి. 4 యాపిల్స్ తీసుకున్నాను. ఒక చిన్న కప్పు నెయ్యి, జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, చక్కెర, కొంచెం మనకి కార్న్ ఫ్లోర్ ఉంటే అది తీసేసుకోవచ్చు హల్వా కొంచెం దగ్గరగా రావడానికి. ఇప్పుడు ముందు మనం యాపిల్స్ అన్ని కట్ చేసేసుకొని మెత్తగా తురుముకోవాలి. తురవడం కుదరకపోతే చక్కగా మిక్సీలోనైనా వేసేసుకోవచ్చు. తురిమితే కొంచెం పలుకుగా కనపడుతూ తినచ్చు. మిక్సీలో వేస్తే పేస్ట్ లాగా స్మూత్గా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను మిక్సీలోనే వేస్ట్ చేసేస్తున్నాను. అంతా నేను యాపిల్ ముక్కలకు చేసేసుకొని మిక్సీలో ఇలా పేస్ట్ లాగా చేసేసి పెట్టుకున్నానండి. గ్రీన్ యాపిల్ మొత్తాన్ని ఇక్కడ మనం ఇప్పుడు బాండి పెట్టేసేసుకొని ముందు కొంచెం నెయ్యి వేసేసుకొని ఆ నెయ్యిలో ఇవన్నీ వేయించేసేసుకుందాం. జీడిపప్పు వేయించేసుకున్నాక ఈ తురుము కూడా వేయించుకోవాలి. జీడిపప్పు వేసేసుకొని సన్న సగ మీద వేయించేసేసుకుందాం. ఇవి కొంచెం వేగాకే బాదం పప్పులు కూడా వేసేస్తున్నానండి. 2 వేయించేసేసుకొని మరి ఎర్రగా కాకుండా కొంచెం మంచిగా వేగేటట్టు వేగించేసేసుకుంటున్నాను. దీని తర్వాత కొంచెం కిస్మిస్ కూడా వేయించేసేసుకుందాం. ఇంకా వేగినవన్నీ తీసేసేసి ఇప్పుడు తీసేద్దాం. వేగిన డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసేసుకొని ఇప్పుడు మనం మిక్సీలో ఈ పేస్ట్ వేసేసుకుందామండి. చెప్పాను కదా మీకు ఓపిక తీరికుంది అనుకుంటే చక్కగా దాన్ని మనం మిక్సీలో కాకుండా విడిగా తురుముకోవచ్చండి. యాపిల్ అనగానే తురిమిన వేసిన కలర్ మాత్రం మారుతుంది. ఇది మనం కోసేలోపే మారిపోతుంది అన్నమాట. మనం ఇది గ్రీన్ యాపిల్ కాబట్టి కొంచెం గ్రీన్ కలర్ అయినా వేసేసుకొని చేసుకోవచ్చు. ఫుడ్ కలరు, అదే ఫుడ్ కలర్ ఇష్టం లేని వాళ్ళమైతే ఇలాగే చేసేసుకోవచ్చు. ఇది చక్కగా దీనిలో ఇంకొంచెం సరిపోదు అనుకుంటే ఇంకొంచెం నెయ్యి వేసి వేయించేసుకుందాం. పచ్చివాసన పోయేదాకా వేగించేసి కొంచెం నెయ్యిలో బాగా వేగింది అనుకున్నప్పుడు మనం దీనికి కావాల్సినంత చక్కెర వేసేసుకోండి. తినేదాన్ని బట్టి వేసేసుకోండి. గ్రీన్ యాపిల్ కలది దాన్ని బట్టి తీపిని బట్టి వేసేసుకోండి. చక్కెర కూడా మనం చక్కగా మిక్సీలో వేసుకొని పొడిలాగైనా వేసుకోవచ్చు అండి, త్వరగా అయిపోతుంది. ఇప్పుడు ఇవాళ చక్కెర కరిగేటప్పుడు కొంచెం మళ్ళీ మనకి లూజ్ అవుతుంది. ఇంకొంచెం 5-6 నిమిషాలు ఉడికించేసేసి అంచులు వదిలేదాకా వేయించేసేసుకోవాలి. మీకు ఇంకా నెయ్యి కావాలంటే మధ్యలో వేసుకోవచ్చండి. మనం తినేదాన్ని బట్టి, పిల్లల్ని బట్టి, పెద్ద పిల్లలకు అనుకోండి ఇంకొంచెం ఎక్కువ వేసిన ఇబ్బంది లేదు. పెద్దవాళ్ళం అనుకోండి కొంచెం తగ్గించుకొని వేసుకోవాలి. చూడండి ఇప్పుడు చక్కెర అంతా కరిగిపోతుంది. కరిగినప్పుడు కొంచెం లూజ్ అయింది. ఇంకొక 2-3 నిమిషాలు మళ్ళీ ఉడికించాలి. ఒక 10-15 నిమిషాల్లోపే చేసేసుకోవచ్చండి. మనకి యాపిల్స్ అనుకుంటే పాకం త్వరగా వచ్చేస్తుంది. ఎక్కువసేపు వేయక్కర్లేదు. నెయ్యిలో వేయించేసుకుంటున్నాం కాబట్టి త్వరగా వేగిపోతుంది. చూడండి ఉన్న నెయ్యి బయటకు వస్తున్నట్టు వస్తుంది. చూడండి కొంచెం దగ్గరకు వచ్చింది. ఇప్పుడు మనం
దగ్గరికి వచ్చిన దానిలో 1 స్పూను కార్న్‌ఫ్లోర్ తీసుకుని వాటర్ వేసేసి బాగా కలిపేసేసి దానిలో పోస్తున్నానండి. కొంచెం రుచి మారుతుంది కార్న్‌ఫ్లోర్ వల్ల, స్ట్రక్చర్ కూడా బాగా వస్తుందండి. లేదు ఇష్టం లేని వాళ్ళు వేసుకోకపోయినా ఇబ్బంది లేదు. ఇది వాటర్ని కలిపేసేసి మనం దానిలో వేసేద్దాం. ఇదంతా బాగా మళ్ళీ కొంచెం సేపు ఉడికేలాగా ఉడికించేస్తాం. నేను ఫుడ్ కలర్ ఏం వాడటం లేదండి. మనకు కావాలి అంటే కొంచెం గ్రీన్ కలర్ కలుపుకోవచ్చు, గ్రీన్ యాపిల్ కాబట్టి. ఇప్పుడు అంచులు వదిలేదాకా వేయించేసేసుకున్నాం. ఇక తీసేసుకోవచ్చు. చూడండి చక్కగా వేగింది, అంచులు వదులుతూ ఉంది. ఇప్పుడు నేను కొంచెం యాలకుల పొడి వేస్తున్నానండి. దీనిలో యాలకుల పొడే కాదండి, మీకు నచ్చితే జాజికాయ పౌడర్ వేసుకోవచ్చు. ఎంచక్క జాజికాయ పౌడర్ కానీ లేకుంటే దాల్చిన చెక్క పొడి కానీ భలే టేస్ట్ వస్తుందండి. అది ఇంతకుముందు కూడా చేస్తున్నాను, ఇప్పుడు ఓన్లీ యాలకుల పొడితోటే వేస్ట్ చేస్తున్నాను. ఇంకంతా రెడీ అయిపోయింది. సర్వింగ్ ప్లేట్లో వేసేసుకుందాం. ఇది కలిపేసేసి తీసేసుకుందాం. ఇప్పుడంతా తీసేసి బౌల్లో వేసేసుకుందాం. హల్వా కదా, ఇలాగే ఉంటుందండి. జీడిపప్పు బాదం పప్పుతోటి గార్నిష్ చేసేసుకుందాం. రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే నా ఛానల్ కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ దగ్గర ఆల్ టచ్ చేయండి. నేను పెట్టగానే సింపుల్ హెల్తీ రెసిపీ చూడొచ్చు. మీకు నచ్చింది అనుకోండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయటం, లైక్ చేయటం, మీరు చేసాక ఎలా వచ్చిందో కామెంట్ చేయటం కూడా మర్చిపోవద్దు. ఇంత సింపుల్గా హెల్తీగా మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు. చక్కగా చేసిన తర్వాత పండు తినని వాళ్ళు ఉంటారు కొంతమంది, అలాంటి వాళ్ళకి కూడా ఇలా చక్కగా పెట్టేసుకోవచ్చు. దీనిలో ఉన్న విటమిన్స్కి అయితే కొంచెం వేడి చేస్తాం కాబట్టి పండుని అంత మంచిది కాదు, కానీ టేస్ట్ కోసం రుచి కోసం అనుకున్నప్పుడు పిల్లలకు ఇష్టపడేటప్పుడు చక్కగా చేసుకోవచ్చు. చూసారు కదా, మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, తప్పనిసరిగా అందరు బాగుందంటారు. చూసారు కదండి ఎంత సింపుల్గా మనం చక్కగా యాపిల్ తోటి హల్వా చేసుకున్నాము. జనరల్గా స్వీట్ అనగానే మనం ఎక్కువగా రెడీమేడ్గా బయట కొనుక్కొచ్చుకుంటాం. కాదండి, మన ఇంట్లో ఉన్న చక్కగా హైజీన్గా చేసుకుంటే ఆరోగ్యానికి ఇబ్బంది లేకుండా అనారోగ్యాల పారిన పడకుండా ఉండొచ్చు. దేనితోనైనా సరే మనం సింపుల్గా మన చాట అయినట్టుగా చేసేసుకోవచ్చు. ఒకసారి కుదరలేదనుకోండి, రెండోసారి అది సెట్ అయిపోతుంది. ఇలాంటి తప్పనిసరిగా మీరు ట్రై చేస్తారు కదా. నా వీడియోలు చాలా ఇలాంటి హెల్తీ రెసిపీస్, సింపుల్ రెసిపీస్ ఉన్నాయండి. అవన్నీ ఒకసారి మీరు ట్రై చేయండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయటం, లైక్ చేయటం, అలాగే నా ఛానల్ ఫాలో అవటం మాత్రం మర్చిపోకండి. ఇలా ఫ్రూట్స్ తోటే కాదు, రకరకాలైనవి పనికిరావు అనుకున్న వాటితో కూడా బోలెడు వెరైటీలు చేస్తున్నాను నేను. అవన్నీ కూడా ఒకసారి ట్రై చేసేసాక మీకు ఎలా ఉందో నా ఛానల్ మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్.